ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం దేవుని యొక్క సన్నిధి సహవాసంతో ఈరోజు మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి మొదలు పెడుతున్నాము. ఈ ప్రకటన గ్రంథం అనే దీని రెవల్యూషన్ అంటారు ఇంగ్లీష్లో. దాని గ్రీక్ పదం వచ్చేసి అపోకలిప్సస్ అంటారు. అపోకలిప్సస్ అంటే దాని అర్థం ఏంటంటే ప్రకటించండి, లేకపోతే విప్పండి అనే అర్థం అన్నమాట. దేనికి సంబంధించిన విషయాలంటే, ఇన్ని సంవత్సరములు, ఇన్ని యుగములు ఎవరికి అర్థం కానింది, అందరి కంటి నుంచి కంటి కనపడకుండా మూసిపెట్టబడింది. అలాంటి ఒక విషయంను ఇప్పుడు విప్పి మనకు చూపించి మనకు అర్థం చేసేట్టుగా రాయబడిన పుస్తకమే ప్రకటన గ్రంథం. ఇప్పుడు మన అందరికీ తెలుసు, కొన్ని వారాల క్రితం మనం మాట్లాడుతున్నాం, కంటిన్యూగా మనం ప్రతి వారం మాట్లాడుతున్నాము. మనం చివరి రోజులో ఉన్నాము అని చెప్పేసి. ఈ చివరి రోజులు అనేది ఎంత చివరి రోజులు అంటే, చివరి రోజులు ఉన్నాము అంటే దాని అర్థం ఏంటంటే, ఇంకా ఎక్కువైతే 10 సంవత్సరములు ఉంటే చాలా పెద్ద విషయం. యేసయ్య రెండవ రాకడ ఖాయం అన్నమాట. అంత దగ్గర పడింది. ఎందుకంటే ఈ తరము వారు అంటే ఇశ్రాయేల్ దేశంగా గుర్తించబడి 1948 మే 14 తర్వాత అది సిగురించడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే సిగురించడం మొదలుపెట్టిందో అక్కడి నుంచి ఆ తరము వారు పూర్తి ఆయుసు కాలం వాళ్ళు బతికుంటే ఆ తరము వారు ఈ చివరి రోజుల ఈ ముగింపును, యేసయ్య రాకడను చూస్తారు. అంటే రెండో రాకడను. దాని ముందు 7 సంవత్సరాల ముందే ప్రభు రాకడ, ద రాప్చర్, సంఘం ఎత్తపడుట జరుగుతుంది. ఇది మనం చివరి రోజుల ఉన్నాము. సో ఈ లోకంలో యేసయ్య రావడానికి, యేసయ్య వచ్చి సంఘంను తీసుకెళ్ళడానికి, తర్వాత రెండవ రాకడ జరగడానికి ఈ లోకంలో అన్ని సిద్ధపాటు జరిగిందనమాట. అంటే బైబిల్ గ్రంథంలో ఏమేమి చెప్పబడిందో ఇవన్నీ సిద్ధపాటుతో ఇప్పుడు లోకం రెడీగా ఉంది. ఏమేమి పాపపు జీవితములు, నాశనములు ఏమేమి చేసుకోవాలో అన్ని చేసుకుని జనాలు దేవుణ్ణి పక్కన పెట్టేసి, దేవుణ్ణి వదిలేసి, నిజమైన దేవుని ఎరగకుండా వాళ్ళ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఇవన్నీ ఒక ముగింపు వచ్చింది. అందుకని ఈ ప్రభు రెండవ రాకడ చాలా దగ్గర పడింది. ఇప్పుడు మనం ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ ప్రకటన గ్రంథం ఈ పుస్తకం మనం చదివేటప్పుడు మీ దగ్గర ఒకవేళ మీరు కేజేవి, కింగ్ జేమ్స్ వర్షన్ ఆ బుక్ మీరు పెట్టుకుంటే, అది వచ్చేసి దాంట్లో టైటిల్ ఏముందంటే, స్టార్టింగ్లో మొదటి అధ్యాయం మొదటి వచనంలో టైటిల్ వచ్చేసి, ఇది అపోస్తలుడైన యోహాను గూర్చిన ప్రకటన అనిసి ఉంటుంది. ఆ టైటిల్ తప్పు అన్నమాట. బాగా అర్థం చేసుకోండి. ఓ కేజేవిలో మాత్రం అలా ఉంటుంది. మీరు కేజేవి ఒకవేళ రెఫర్ చేస్తే, తెలుగు బైబిల్స్ అయినప్పుడు కేజేవి రెఫర్ చేస్తే ఆ టైటిల్ తప్పు. ఎందుకు ఆ టైటిల్ తప్పు అంటే, ఇది యోహాను సంబంధించిన, అపోస్తలుడైన యోహాను సంబంధించిన ప్రకటన కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సంబంధించిన ప్రకటన. ఎందుకు ఇది యోహాను సంబంధించిన ప్రకటన కాదు అంటే, ఈ పుస్తకంలో మొత్తాన్ని యోహాను గురించి ఓ 4-5 మాటలు చెప్పబడింది అంతే. ఏంటి? అపోస్తలుడైన యోహాను పత్మస్ దీపం అక్కడ పంపబడ్డాడు. అక్కడ దేవుడు దర్శనమిచ్చి ఈ బైబిల్ అంటే ఈ ప్రకటన గ్రంథం రాపించాడు అని చెప్పేసి ఉంటుంది. ఆయనకు దర్శనమిచ్చి, ఇది చెప్తే ఇంకా ఎక్కువ ఏం లేదు. ఇదే యోహాను గురించి. మరి యేసయ్య గురించి పూర్తి పుస్తకం అంతా, ప్రకటన అనే పుస్తకం అంతా యేసయ్య గురించే ఉంటుంది.
అందుకని అదే కేజేవి ఆ వెర్షన్లో చూస్తే, తెలుగు బైబిల్ చదివే వాళ్ళు కేజేవి కూడా రెఫరెన్స్ తీసుకుంటే, ఆ కేజేవిలో మొదటి అధ్యాయంలో మొదటి వచనంలోనే అక్కడ ఉంటుంది, ఇది యేసయ్యను గూర్చిన ప్రకటన అనిసి, ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనిసి అక్కడ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ చూస్తే ఈ పుస్తకంలో 22 అధ్యాయంలో మొదటి అధ్యాయంలో యేసయ్య మహిమ శరీరం ధరించుకుని పరలోకంలో ఉండే దీని గురించి వివరణ ఇస్తుంది. తర్వాత 2-3 ఈ అధ్యాయంలో యోహాన్ భక్తుడు యేసయ్య సంఘంలోకి పోల్చి ఆయన మాట్లాడింటాడు. అంటే సంఘాలు అన్నిటికీ శిరస్సు కదా, దానికి సంబంధించిన వివరణ అక్కడ ఇచ్చి ఉంటుంది. తర్వాత 4-5 ఈ అధ్యాయంలో, ప్రకటన 4-5 ఈ అధ్యాయంలో యేసయ్య వచ్చేసి తన సిలువ పైన తన చేసిన ఆ మరణ, ఆ పునరుద్ధానం ఉంది కదా, ఆ మరణం వల్ల ఆయన చావును గెలిచి మనకి రక్షణ ఇచ్చి, పాపపు జీవితం నుంచి మనల్ని బయటపడబెట్టి రక్షణ ఇచ్చిన దానికి ఆయన పొందిన మహిమ, ఘనత, ప్రభావం గురించి రాయబడి ఉంటుంది. ఆ వివరణ 4-5లో ఇవ్వబడి ఉంటుంది. మరి 6 నుంచి 18 అధ్యాయంలో వరకు, 6 నుంచి 18 అధ్యాయంలో వరకు యేసయ్యను న్యాయాధిపతిగా, తీర్పు తీర్చే న్యాయాధిపతిగా, అంటే జడ్జిగా అక్కడ వివరణ ఇవ్వబడి ఉంటుంది అన్నమాట. తర్వాత 19, 20, 21 ఈ 3 అధ్యాయంలో చూస్తే మనం రాబోయే యుగంలో యేసయ్య వచ్చేసి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా అలాగ ఉండి ఆయన పరిపాలన చేసేది అక్కడ రాయబడి ఉంటుంది అనమాట. అంటే పరిపాలన అంటే మనకు ఈ సంఘకాల యుగం ముగింపు వచ్చిన తర్వాత, దాని తర్వాత ఏముండదు, 1000 పరిపాలన, మిల్లెనియం అంటారు కదా, 1000 పరిపాలన, అవన్నీ ఆయన ఏలుతారు అనే దీని గురించి ఆయన రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు అని చెప్పేసి అక్కడ ఆ వివరణ ఇవ్వబడి ఉంటుంది అనమాట. తర్వాత చివరి అధ్యాయం 22లో అక్కడ ఆ మిల్లెనియం ఇయర్, అంటే ఆ ధవళ సింహాసనం తీర్పు ఆ టైంలో, అంటే ఈ 1000 పరిపాలన తర్వాత ధవళ సింహాసనం తీర్పు, వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ అంటారు కదా, అప్పుడు దాని తర్వాత వచ్చే కొత్త భూమి, కొత్త ఆకాశంలో ఇంకా నిరంతరంగా ఆయననే దేవుడు, ఆయననే రాజు అని చెప్పేసి ఆ వివరణ పూర్తిగా కొత్త ఆకాశం, కొత్త భూమి అని చెప్పేసి అక్కడ ఇవ్వబడి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, మనం 22 అధ్యాయంలో ఏమేమి ఉందని ఒకటొకటి మనం చెప్పుకొచ్చినా కానీ ఇక్కడ అపోస్తలైన యోహాను గురించి ఏమీ లేదు. పూర్తిగా యేసయ్య గురించి, యేసయ్య ఎవరు, యేసయ్య ఏం చేస్తారు, ఇంకా ఏమేమి చేయబోతున్నారు అని దీని గురించే ఇక్కడ ఇవ్వబడింది అనమాట. అందుకని ఆ మొదటి వచనంలో చూస్తే ఏమనిసి ఉంది, ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఉంటుంది. అంటే యేసయ్యను గూర్చిన ఒక ప్రకటన అని చెప్పేసి ఇక్కడ ఇవ్వబడింది. అది మనకు చాలా ముఖ్యంగా నోట్ చేసుకోవాలి. ఇప్పుడు మొదటి అధ్యాయం మొదటి వచనంలో తెలుగులో చదవండి బాబురావు. తెలుగులో చదవండి, మొదటి అధ్యాయం మొదటి వచనం. కొంచెం స్పీడ్ చదవాలి. యేసుక్రీస్తు తన దాసులకు గణపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని
వాటిని సూచించెను. ఆమెన్. ఆమేన్. ఇప్పుడు మనం మాట్లాడినట్టుగా ఈ పుస్తకం వచ్చేసి మొత్తానికి యేసయ్యను కూర్చిన ప్రకటన. ఈ పదం మనం చూసుకున్నాం కదా, ఈ ప్రకటన అంటే దాని గ్రీకు పదం అపోకలిప్సస్ అని చెప్తారు. దీని అర్థం ఏంటంటే ఈ పుస్తకంలో ఉండే చాలా ప్రవచనములు అన్ని నిజాలైనమాట. ఆ ప్రకటన తండ్రి అయిన దేవుడి దగ్గర నుంచి వచ్చింది. బాగా అర్థం చేసుకోవాలి. మొదటి వచనం ఏం చెప్పింది? తండ్రి అయిన దేవుడి దగ్గర నుంచి వచ్చింది. అది ఆయన దగ్గర నుంచి యేసయ్యకి వచ్చింది. యేసయ్య ఏం చేస్తున్నారు? దాన్ని ఆయన దూతకిచ్చి యోగానుకు రాపించమన్నారు. అలాగా ఈ పుస్తకం నెరవేర్పు వచ్చింది అనమాట. ఇక్కడ అపోకలిప్సస్ అనగానే మనం చెప్పింది నిజాలను విప్పడం. ఎన్నో తరతరాల నుంచి యుగం నుంచి మూసిపెట్టిన కొన్ని రహస్యములను విప్పి దేవుడు మన కోసమే ఈ పుస్తకం రాపిచ్చారు అనేది వచ్చేసి చాలా చాలా ముఖ్యం అనమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చాలా మంది ఏం చెప్తున్నారంటే ప్రకటన గ్రంథం అనేది అంత ఈజీగా మనం అర్థం చేసుకోలేము అంటారు. ఎందుకు దాన్ని అర్థం చేసుకోలేము అంటారంటే అది ఆ పుస్తకంలో వచ్చేసి చాలా సిగ్నాలు ఇవన్నీ ఉంటుంది, అందుకని ఇది మనకు అర్థమయ్యే విషయం కాదు అని చెప్పేసి మాట్లాడతారు. వాళ్ళందరూ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు వ్యతిరేకించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మన ఎందుకు ఇన్నిసార్లు ఈ రెవల్యూషన్ అపోకలిప్సిస్ అని చెప్తున్నామంటే దీని అర్థమే దేవుడు మన కోసం, తన బిడ్డల కోసం మూసిపెట్టిన దాన్ని, రహస్యంగా పాతిపెట్టబడిన దాన్ని దేవుడైన బిడ్డలైన మన కోసమే ఆయన ఏం చేస్తారు? విప్పి యేసయ్యకి చెప్పి, యేసయ్య దూతకి చెప్పి, దూత యోహానుకు చెప్పి రాపిచ్చిన పుస్తకం ఇది. మనం తెలుసుకోవాలనిసే ఇది రాపిచ్చిన పుస్తకం అన్నమాట. అందుకని ఈ చివరి రోజుల గురించి ఎవ్వరికి కూడా తెలియదు ఒక దేవుని తప్పితే. అందుకని దేవుని బిడ్డలకి తెలుసుకోవాలని మాత్రం మీరు అవిశ్వాసాలు చెప్పి చూడండి, అస్సలు అర్థం కాదు, దేవుడు అర్థం చేపించాడు. మరి విశ్వాస జీవితం జీవించి యేసయ్యను సొంత రక్షకుడు, యేసయ్య నా దేవుడు అని చెప్పేసి ఎవరు అంగీకరించి మారుమనసు పాపక్షమాపణం పొంది మారుమనసు పొంది వస్తారో వాళ్ళకి మాత్రమే అర్థం చేసేట్టుగా ఇక్కడ చెప్పబడింది అనమాట. ఈ పుస్తకం దీని ఉద్దేశం, ఈ ప్రకటన గ్రంథం ఈ పుస్తకం ఉద్దేశం ఏంటి అంటే చివరి రోజులో ఉండే అన్ని సంగతులు, చివరి రోజులో ఉండే అన్ని సంగతులు, తర్వాత యేసయ్య ఈ చివరి రోజులో ఏమేమి పాత్ర వహిస్తారు, దాని తగ్గట్టు దాంట్లో ఇంకా ఏమేమి జరగబోతుంది, ఏమేమి శిక్షణంగా ఏమేమి జరగబోతుంది అని అక్కడ మనకు చెప్పడం జరిగింది అనమాట. ఇక్కడ ఈ మొదటి వచనంలో చూస్తే, తెలుగులో చూస్తే త్వరలో అనేసి ఒక పదం ఉంది. ఆ త్వరలో ఉన్న పదంని మీరు అండర్లైన్ చేసుకోండి. మీరు ఇంగ్లీష్ బైబిల్ చదివే వాళ్ళైతే షార్ట్లీ అనేసి ఉంటుంది. ఆ షార్ట్లీ అని దీన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ ఆ త్వరలో అంటే దానికి ఉండే అర్థం ఏంటంటే మనకి నార్మల్గా ఏం అర్థం తెలుసు? మనకి త్వరలో అంటే వెంటనే అని మనకు అర్థం ఉంది. ఇంకొక అర్థం మనం చూస్తే ఇప్పుడే అని అర్థం ఉంది. మరి ఇక్కడ మాట్లాడిన ఈ త్వరలో అనేది ఈ ఏంటి? ఆ షార్ట్లీ అనేది దీని వచ్చేసి చూస్తే గ్రీకు పదంలో టక్సాస్ అంటారు. టక్సాస్ అంటే దాని అర్థం ఏంటంటే అది వెంటనే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఒకటి తర్వాత టకటకటకటమని జరుగుతుందంట. ఆ అర్థం వచ్చేట్టుగా ఆ పదం అక్కడ వాడబడింది. ఆ త్వరలో అనే పదముకి అది అర్థం. స్టార్ట్ అవుతుంది, వెంటనే స్టార్ట్ అవుతుంది. అయిన వెంటనే అది ముగింపు వచ్చేవారికి టకటకటకటకటం అయిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం మాట్లాడబోయేది అన్నీ కూడా ఏంటి అంటే ఈ శ్రమల కాలంలో ఉన్నాయి కదా, 3.5 సంవత్సరాలు శ్రమల కాలం, ఇంకో 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలం, మొత్తానికి 7 సంవత్సరాల శ్రమల కాలంలో అది స్టార్ట్ అయితే ఇంకా అంతే టాపటాపటాపట అన్నీ ముగింపు వస్తుంది. అందుకని ఆ పదం అక్కడ వాడబడింది. అంటే ఇప్పుడు దీని ఉదాహరణ చూడండి, ఓ సునామీ వచ్చింది అనుకోండి. ఆ సునామీ వస్తే అది మధ్యలో ఆగి మరి రావడం అలాంటివి ఉండదు. వస్తే అది ఏమేమి చేయాలి అని ఉందో అన్ని టపటపటమని అయిపోతుంది అనమాట. రావడం ఆగడం వద్దాం రావడం ఇవన్నీ ఏముండదు. వస్తే ఇంకా అంతే అన్నీ
అక్కడ ఏమన్నా అలాగే హరికేన్ అంటారు. హరికేన్ అంటే చుడిగాలి అంటాం కదా. ఈ చుడిగాలి గట్టి వచ్చేటప్పుడు అది వచ్చిందనుకోండి, అది ఏ ఏ ప్రదేశంలో అలా పాస్ అయిందో అక్కడ ఏముండదు, జీరో, మట్టి అయిపోతుంది. ఎంత పెద్ద బిల్డింగ్ ఉన్నా మట్టి అయిపోతుంది, ఎంత పెద్ద చెట్టు అయినా లాక్కుని వెళ్ళిపోతాయి అన్నమాట. అలాగా ఈ ఈ చివరి రోజుల ఈ 7 సంవత్సరాలు ఈ శ్రమల కాలంలో అది ముగింపు, అది మొదలు పెట్టడమే, ఇంకా ముగింపు టకా టకా టకని 7 సంవత్సరాలు అన్నీ అయిపోతాయి అన్నమాట. అది ఇప్పుడు మన పోయినసారి మాట్లాడుకున్నాము, ముద్రల తీర్పు, సీల్స్ అన్నాం కదా, ముద్రల తీర్పు అని చెప్పేసి. మొదటి ముద్ర ఓపెన్ అయితే చాలు, తర్వాత 2, 3, 4, 5, 6, తర్వాత 7 తర్వాత ఇంకా బోర్ల తీర్పు, బోర్ల 7వ బోర్ల పాత్రల తీర్పు. ఇలా టకటకటమని 7 సంవత్సరంలో అన్నీ కూడా అయిపోతుంది అని చెప్పేసి. ఇప్పుడు ఇవన్నీ కూడా దేవుడు ఎలా ఆయన ప్రణాళిక ప్రకారం ఎలా అక్కడ అమర్చి ఉన్నాడో అలాగే జరుగుతుంది, టకటకడం జరుగుతుంది. దేవుడి ప్రణాళిక ప్రకారం అది జరుగుతుంటుంది అనమాట. ఇప్పుడు ఈ పుస్తకం రెవల్యూషన్ అనే ఈ పుస్తకం వచ్చేసి మనం పూర్తిగా చదవబోయేది అపోస్తలుడైన యోహానుగా కళ్ళ ద్వారా ఆయన చూసింది, ఆయన వినింది, అక్కడ జరిగింది ఆయన రాశాడు. ఆయన కళ్ళ ద్వారా ఇప్పుడు మనం దాన్ని చూసి చదవబోతున్నాము. ఇప్పుడు దీంట్లో ఈ ప్రకటన గ్రంథంలో యేసయ్య రాముందు కొన్ని విషయాలు, వచ్చినప్పుడు కొన్ని విషయాలు, వచ్చిన తర్వాత కూడా జరగబోయే విషయాలు అన్నీ కూడా ఇక్కడ రాయడం జరిగింది అన్నమాట. ఇప్పుడు మనకు కొంచెం ఈ విషయంలో చెప్తున్నాం కదా, మనకు కొంచెం ఓర్పు సహనం పాటించాలి. ఎందుకంటే మొదటి 5 అధ్యాయములు వచ్చేసి అలాంటి విషయంలో ఏముండదు. ఈ మొదటి 5 అధ్యాయములు అన్నీ కూడా ఏముంటుందంటే పూర్తిగా యేసు ప్రభు వారి గురించి, ఆయన గురించే, యేసయ్య గురించి మాత్రమే అన్నీ ఉంటుంది. అంటే యేసయ్య ఎవరు, ఆయన ఏం చేస్తారు, ఆయన గుణగణములు ఏంటి, చివరి రోజుల అంటే ముందు మొదటిసారి వచ్చిన అలాగా పశుపాకలు వచ్చారు కదా, అలా కాదు. ఇది మొత్తానికి తేడా ఉంటుంది అనమాట, టోటల్గా దానికి వ్యతిరేకంగా ఉంటుంది. అలాంటి ఒక యేసయ్య గురించి ఇక్కడ మనం చూడబోతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి 6వ అధ్యాయం నుంచి ఇక్కడ ఏమవుతుందంటే మనం చెప్పుకునే ఈ కార్యక్రమంలో అన్నీ కూడా మనం చూడొచ్చు అని మనకి అర్థం అవ్వాలి. ఇప్పుడు 2వ వచనం మనకు తెలుసు, అది చాలా సింపుల్, మనం దాన్ని పెద్దగా ధ్యానం చేయాలని ఏమి లేదు. ఇప్పుడు 3వ వచనం చూస్తున్నాం. ఏంటి అంటే 3వ వచనంకు ముందు ఎందుకు మన 5వ అధ్యాయంలో ఫస్ట్ మన యేసయ్య గురించి బాగా తెలుసుకుని ఆ తర్వాత 6వ అధ్యాయం మన కొంచెం ఓర్పు సహనంతో దాని వెళ్ళాలి అంటే ఈ 5 అధ్యాయములలో యేసయ్య ఎవరో, యేసయ్య గురించిన సంగతులు మనకు తెలియకుండా 6వ అధ్యాయం వెళ్ళిపోతే 6వ అధ్యాయం నుంచి మనకు నచ్చదు, 6వ అధ్యాయం నుంచి మనకి నచ్చకపోవచ్చు. అందుకని ఈ 5 అధ్యాయములు వచ్చేసి మనం ఎంత ఎక్కువ టైం వచ్చేసి స్పెండ్ చేయాలో అంత సమయం మనం దాంట్లో గడిపితే 6వ అధ్యాయం నుంచి మనకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అండ్ బాగా కూడా మనకి అర్థమవుతుంది. ఎందుకు అనేటప్పుడు ఇప్పుడు మనం నార్మల్గా ఏం చేస్తామంటే చెప్పడం, వినేసి వెళ్ళిపోతాం. అలా వెళ్ళిపోతే కాదు ఈ పుస్తకం, దానికోసం ఇది రాయబడిన పుస్తకం కాదు. ఒకరు చెప్తారు, మీరు వింటారు, చెప్పేవాళ్ళు చెప్తారు, వింటారు, వినేసి దాన్ని అర్థం చేసుకోవాలంట. దాన్ని అర్థం చేసుకుని ఆ తర్వాత అది అర్థం అయితే ఊరుకోమంట, దాన్ని మన జీవితంలో పెడతాము అనేది ఇక్కడ చాలా చాలా ఒక కీలకమైన పాయింట్ అన్నమాట. ఇప్పుడు 3వ వచనం చదువుతున్నాం. 3వ వచనం వెళ్ళే ముందు 3వ వచనం మొదటి పదం ఏముందంటే ఆశీర్వాదం పలుకుతున్నాడు అని ఉన్నాయన్నమాట. ఆశీర్వాదం, ఇది చదివిన వాళ్ళు ఆశీర్వాదాన్ని లోపల వస్తారు అని చెప్పేసి. అది ఏంటి ఆశీర్వాదం, ఎవరు అని చూస్తే ఈ వచనం చదువుకుని మనం చూస్తాం. బాబురావు, ప్రకటన 1:3 సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువారును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను
ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారు ధన్యులు. గైకొనువారు ధన్యులు. ఆమెన్. చూడండి, ఇక్కడ ధన్యులు అంటే ఆశీర్వాద వచనం అన్నమాట. ఇది ఆశీర్వాదం పలిగిన వచనం. బ్లెస్డ్, ఇంగ్లీష్లో బ్లెస్డ్ అని ఉంటుంది, తెలుగులో ధన్యులు అంటే ఆశీర్వదించబడిన వాళ్ళు అని అన్నమాట. ఇప్పుడు మనం ఈ ఆశీర్వాదములు మనకు ఎలా వస్తుంది అని చెప్పేందుకు ముందు ఆశీర్వాదములు అంటే ఏంటి అని మనం కొంచెం మాట్లాడుకుందాం. ఏమి ఆశీర్వాదములు మాట్లాడుకోవాలని ఏమి ఆశీర్వాదం అంటే ఏంటి అని మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే, ఈ పుస్తకం ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో ఈ పుస్తకం ఒకరు చదువుతారు, తెలుగులో అంత క్లారిటీ లేదు, అందుకే నేను ఇంగ్లీష్లో చూసి చెప్తున్నాను. బ్లెస్డ్ ఈస్ హీ దట్ రీడత్, ఒకరు చదువుతారు, అండ్ దే దట్ హియర్ ద వర్డ్స్, కొంతమంది వింటారు. ఈ ప్రవచనం కలిగిన దీన్ని వింటే దాని గైకొనిన వారు ధన్యులు అనిస్తుంది. అంటే మనం నార్మల్గా విని దాన్ని గైకొంటాము అని చెప్పేసి అనుకుని వెళ్ళిపోతాము. అలాగైతే ఈ ఆశీర్వాదం రాదు. బాగా అర్థం చేసుకోవాలి. అలాగైతే ఈ ఆశీర్వాదం రాదు. ప్రకటన గ్రంథం మరి వచ్చేదే పెద్ద విషయం అని అందరూ చెప్తారు. దేవుని బిడ్డలుగా అందరి అనుగ్రహించబడిన పుస్తకం ఈ ప్రకటన గ్రంథం. దేవుని బిడ్డలందరికీ ఇది అనుగ్రహించబడింది. సో దీన్ని మనం చదివేటప్పుడు దీంట్లో మనం ఈ గైకొను వారు అని ఉంది కదా, దీన్ని మనం కొంచెం గట్టిగా పట్టుకోవాలి. నార్మల్గా పాత నిబంధన గ్రంథంలో గైకొను వారు అంటే ఇదే పదం వాడబడింది. మరి అక్కడ చూస్తే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు విన్నారు, చదివారు, మరి చేయడానికి మొదలుపెట్టారు. అక్కడ వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళు అర్థం చేసుకుంటే చేయడం కొంచెం తక్కువ అయ్యి, వాళ్ళు అర్థం చేసుకునేది ఎక్కువ ఉంటే చేసేది బాగా చేసి ఉంటారు. మరి వాళ్ళు టకటకడమని అలా చేసుకెళ్ళిపోయారు. మరి ఇక్కడ ఇవ్వబడిన పదం ఆ గైకొను వారు అంటే దానికి ఏం అర్థం అంటే, ఎవరైతే విన్నారో, బాగా అర్థం చేసుకోవాలి, ఎవరైతే విన్నారో వాళ్ళు గైకొనాలి అంటే దాని అర్థం ఏంటంటే ముందుగా దాన్ని అర్థం చేసుకోవాలి. గైకొనువారు అంటే ఇక్కడ గ్రేక పదంలో ఇవ్వబడిన పదం గైకొనువారు కీప్, ఇంగ్లీష్లో కీప్ అని చూడండి, అండర్లైన్ చేసుకోండి. దాని గ్రేక పదంలో ఇవ్వబడింది, గ్రేక భాషలో తెరావ్ అని ఇవ్వబడింది. దాని అర్థం ఏంటంటే వినిన వాళ్ళు దాని గైకొనాలి అంటే దాని అర్థం ఏంటంటే విన్నవాళ్ళు ఫస్ట్ దానికి అక్కడ ఏం చెప్పబడింది అర్థం చేసుకోవాలంట. అర్థం చేసుకున్న తర్వాత దాంట్లో ఏముంది అనేది ఎరిగి ఆ తర్వాత దాన్ని పాటిస్తారు. అది గైకొనడం అన్నమాట. విని అలాగ చేసుకుని వెళ్ళడం కాదు. విని జస్ట్ అలా చేసుకుని వెళ్ళడం వేరు. విని పూర్తి అర్థం చేసుకుని దాంట్లో ఏం చెప్పబడిందో దాని జీవితంలో తీసుకుని పాటించేది వేరు. మన పాత నిబంధనలాగా విన్నారు, చదివారు, దాన్ని అలాగే చేయడం మొదలుపెట్టారు. అలా కాదు. విన్న తర్వాత దాని మధ్యలో అర్థం చేసుకోవాలి అనేది. అర్థం అంటే ఏంటి, అర్థం ఎలా చేసుకోవాలంటే, ఈ దేవుని మాట నా జీవితంలో ఏ స్థాయిలో ఇప్పుడు ఉంది, నేను దాంట్లో ఎక్కువ ఉన్నానా తక్కువ ఉన్నానా, ఎంత తక్కువ ఉంటే ఇంకా పెంచుకోవాలి, ఎంత ఎక్కువ ఉంటే ఇంకా తగ్గించుకోవాలి, ఏది వదలాలి, ఏది విడిచిపెట్టాలి, ఏది పట్టుకోవాలి, ఏది వదలాలి, ఇవన్నీ తెలుసుకుని ఆ తర్వాత పాటించేటప్పుడు ఆ తర్వాత మనం చేయడానికి మొదలు పెడతాము. ఒక్కసారి చేయడానికి మొదలు పెడితే ఇంకా దాన్ని మానుకోం. అలాంటి పనులు ఇక్కడ చేస్తే వాళ్ళకు ఆశీర్వాదం వస్తుంది అని చెప్పేసి. అందుకే యోహాన్ భక్తుడు ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడంటే, ఆయన రాసేటప్పుడే నేను ఇంగ్లీష్ నేను అలాగే తర్జుమా చేస్తున్నాను. ఆశీర్వాదం ఎవరికి అంటే ఒక్కరు చదివితే, హీ దట్ రీడత్, నేను కేజీ వర్షన్ చదువుతున్నా, హీ దట్ రీడత్ అంటే ఒక్కరు దాన్ని చదవాలి, ఒక్కరు దాన్ని చెప్పాలంట. అంటే ఓ సంఘంలో మనం అందరూ కలిసి దీన్ని చదువుతున్నాం కాబట్టి ఆ సంఘ పెద్దనో లేకపోతే ఆ సంఘం ఉండే పాస్టర్ ఏం చేస్తారు, దీన్ని చదివి చదువుతారు, చెప్తారు అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అర్థవంతమయ్యేట్టు వచ్చేట్టు మీకు అర్థమయ్యేట్టుగా చెప్తారు. అలా చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, హీ దట్ రీడత్ ఒక్కర చదువుతారు, తర్వాత ఏముందని చూడండి,
దట్ అండ్ దే దట్. హీ అనేది సింగులర్ ఇక్కడ ఒక్కరు, దే అనేది ప్లూరల్. అంటే ఈ ఒక్కరు అనేది చెప్పేవాళ్ళు, సంఘ పెద్దనో లేదు పాస్టరో, వినేవాళ్ళు మొత్తం సంఘం నుండి సభ్యులు, అది ప్లూరల్. అంటే మాట్లాడే వాళ్ళు ఏకవచనంలో చెప్పబడింది, వినేవాళ్ళను బహువచనంలో చెప్పబడింది, ప్లూరల్. అప్పుడు ఆ ప్రవచనములు అన్నీ విని ఆ తర్వాత ఎవరు అర్థం చేసుకుని దాని గైకొంటారో వాళ్ళకి ఈ ఆశీర్వాదం అనేది వాళ్ళకు అని చెప్పేసి ఇక్కడ చాలా క్లియర్గా చెప్పబడింది. ఎందుకంటే ఒకసారి విన్న దాన్ని జీవితంలో దాన్ని మనం అర్థం చేసుకుంటే, దేని వదలాలి దేని పట్టుకోవాలి అని అర్థం చేసుకుంటే ఆ తర్వాత అప్లికేషన్ పట్ల అంటే మనం పాటించే దీంట్లో మనకు ఏ ఇబ్బంది ఉండదు. అందుకని ఈ వివరణ అన్ని కూడా ఏం చెప్తుందంటే యేసయ్య మన జీవితంలో ఎవరై ఉన్నారు అని తెలియపరచడం. యేసయ్య మన జీవితంలో ఏమై ఉన్నారు, ఎవరై ఉన్నారు అని చెప్పేసి తెలుసుకోవడం అన్నమాట. అందుకని ఇక్కడ ఇప్పుడు అనుకోవచ్చు, మరి యేసయ్య కీలక పాత్రం యేసయ్యనే, ఈ పుస్తకంలో కీలక పాత్రం యేసయ్యను ఫోకస్ చేసే యేసయ్యను ఉద్దేశించే ఈ పుస్తకం రాయబడింది. మరి యేసయ్య వచ్చేటప్పుడు ఆయన రారాజుగా వస్తాడు, ఆయన ప్రభువులోకి ప్రభు అయి వస్తాడు అని మనం అనుకుంటున్నామేమో. ఆయన ఇప్పుడు కూడా రాజులోకి రాజువే, ప్రభువులోకి ప్రభుగానే ఉన్నాడు అక్కడ పైన, మామూలుగా అయితే లేనే లేదు. సో ఈ నిజం కలిసిన ఈ ఆశీర్వాదంలో మనకు అర్థమైతే, ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఈరోజు నా జీవితంలో నేను ఏమేమి మార్చుకోవాలి, లేదు నా జీవితంలో నా ఆలోచన విధానంను ఏమేమి మార్చుకుంటే ఏదైతే చదవబోతున్నానో అది నాకు అర్థమయ్యి నేను దాన్ని పాటిస్తాను అనేది వచ్చేసి బాగా సీరియస్గా మనం అర్థం చేసుకోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు ఈ ఆశీర్వాదం అనేది ఏంటి అని చూసుకుందాం. ఈ ఆశీర్వాదం అనేది ఏంటి అని చూస్తే, ఎలాంటి ఆశీర్వాదం వచ్చేసి దేవుడు మనకు ఇస్తున్నారు అని మనం చూస్తే, ఇక్కడ చూడండి, ఈ బ్లెస్డ్, ఇంగ్లీష్లో బ్లెస్డ్ అనే దీనికి అక్కడ తెలుగులో ధన్యులు అంటుంది కదా, ఇది బ్లెస్డ్ అన్నమాట. ఈ బ్లెస్డ్ అనే ఇంగ్లీష్ పదానికి లేదా తెలుగులో ధన్యులు అనే ఆ పదానికి వచ్చేసి గ్రేక పదంలో ఏం చెప్పారంటే మకారియాస్ అన్నారు. మకారియాస్ అంటే దీనికి అర్థం ఏంటంటే, మన మామూలుగా ఆశీర్వాదం అంటే సంతోషం ఉండడం కదా, హ్యాపీగా ఉండడం, సంతోషంగా ఉండడం, జాలీగా ఉండడం అని చెప్తాం కదా. మరి ఇది దాంతో ఆపలేదు, ఇంకొంచెం ఎక్కువ అర్థం ఇస్తుంది. అందుకే గ్రేక పదం ఇక్కడ తీసుకొస్తున్నాం. ఏం అర్థం ఇస్తుందంటే, ఈ మకారియాస్ అనే పదం వచ్చేసి దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రత్యేకమైన ఆశీర్వాదం అంట. ఏంటి? దేవుడి దగ్గర నుంచి వచ్చే ప్రత్యేకమైన ఆశీర్వాదం అంట. ఉత్త సంతోషం కాదు, ఇక్కడ అలా చెప్పలేదు. అందుకనే తెలుగులో ధన్యులు అని ఉంటుంది, ఇంగ్లీష్లో బ్లెస్డ్ అని ఉంటుంది. దానికి నార్మల్గా తర్జుమా చేసేటప్పుడు మనం ఎలా చేస్తాం, ఏం చేస్తామంటే అది హ్యాపీనెస్ కింద జాయ్ఫుల్ అనేసి మనం అలా తీసుకుంటాం, సంతోషం కింద అలా తీసుకుంటాం. మరి ఇక్కడ చెప్పబడిన ఈ ఆశీర్వాదం, ఈ బ్లెస్డ్ అనే పదం వచ్చేసి ఆ అర్థంలో చెప్పబడలేదు. ఏ అర్థంలో చెప్పబడిందంటే ఇక్కడ దేవుడి దగ్గర నుంచి వచ్చే, తండ్రి అయిన దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆయన బిడ్డల కోసం ప్రత్యేకమైన ఆశీర్వాదములు అని చెప్పేసి ఇక్కడ అది అర్థమవుతుంది అన్నమాట. ఇంగ్లీష్లో దాన్ని డివైన్ ఫేవర్ అంటారు. ఏమంటారు? డివైన్ ఫేవర్. ఇది దేవుని బిడ్డలకు మాత్రమే అనుగ్రహించబడిన ఒక విషయం. ఇప్పుడు దేవుని దగ్గర నుంచి మనకి ప్రత్యేకమైన ఒక ఆశీర్వాదం ఉంది అంటే ఆయన మనల్ని ఎలా చూస్తాడు? స్టార్స్ లాగా చూస్తాడు అనమాట. ఏదన్నా కానీ ఆయన బిడ్డలకు ఆయన ప్రత్యేకమైన ఒక రీతిలో ఆయన అన్ని కూడా చూసి ఇస్తూ ఉంటాడు. అందుకని ఈ ప్రకటన గ్రంథంలో యేసయ్యను గురించి చాలా విషయాలు, మిగతా దీంట్లో లేనన్ని చాలా విషయాలు కూడా ఇక్కడ సమకూర్చబడి
మనకి అర్థం చేసి అంటే మనం వాళ్ళకు ఆయన దేవునికి వచ్చేసి మనం ప్రత్యేకమైన జనులు కదా, అందుకని అలాగా రాయబడింది. తర్వాత వచనములు 4-8 వరకు చూస్తే ఇవన్నీ కూడా సల్యూటేషన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే కొంచెం ఏ పుస్తకం ఎవరు రాసినా కానీ స్టార్టింగ్లో వచ్చేసి ఒక ఆశీర్వాదం పలిగినట్టు పలుకుతారు కదా, 8వ వచనం వరకు ఉంది. మనం ఈరోజు చూడబోయేది 8 వరకు కాదు. ఇప్పుడు 4వ వచనం చూద్దాం. 4వ వచనంలో ఏముంది తెలుగు చదవండి బాబురావు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియులు మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి చాలు. కృపా సమాధానం మీకు కలుగును గాక. కృపా సమాధానము మీకు కలుగును గాక. ఓకే, చాలా మంచి వచనం, గొప్ప వచనం, పెద్ద వచనం అన్నమాట. ఇక్కడ మన అలా చూసుకుంటే ఆసియా ప్రదేశంలో ఉండే 7 సంఘములకు రాయబడిన ఒక ఉత్తరం లాంటిది ఇది. ఇందులో దేవుడు ఉన్నవాడును అనువాడును ఆయన తర్వాత 7 ఈ 7 స్పిరిట్స్కి ఏమని ఉంది, పరిశుద్ధాత్మ గురించి ఏముంది తెలుగులో? 7 ఆత్మలు కదా, 7 సంఘములు, 7 ఆత్మలు, 7 ఆత్మలు రాయబడింది, 7 ఆత్మల ద్వారా రాయబడింది అని చెప్పేసి ఇక్కడ జస్ట్ మామూలుగా చూసుకుంటే, మరి దీని ఒకటొకటి లోపల లోతుగా చూసేటప్పుడు చాలా చాలా బాగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సో ముందు ఈ వచనంలో ప్రకటన 1:4 చెప్పిన రీతిగా ఇది ఆసియా ప్రదేశం. అప్పుడు ఆసియా ప్రదేశం అనేది రోమా సామ్రాజ్యం ఎక్కడెక్కడ ఉండిందో ఇవన్నీ కొంచెం రౌండ్ వస్తాయన్నమాట, చాలా పెద్ద ప్రదేశం అది. ఆ ప్రదేశం నుండి ఒక 7 సంఘములకు, అలా సంఘంలో చూస్తే ఇలా రౌండ్ వస్తాయన్నమాట. 1, 2, 3, 4, 5, 6, 7 నుంచి ఇలా వస్తాయన్నమాట. సో ఈ 7 సంఘములకు రాసిన ఒక ప్రత్యేకమైన ఒక ఉత్తరం లాంటిది అని చెప్పేసి ఇక్కడ మనం చూసాం. యోహాన్ భక్తుడు ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాడంటే ఇలా రాయడం మొదలుపెట్టేటప్పుడే అక్కడ మీకు దేవుడి దగ్గర నుంచి కృప సమాధానం కలుగును కాక అన్నాడు అనమాట. అంటే ఏ ఒక రచయిత అంటే గ్రంథకర్త కానీ ఏ ఒక గ్రంథం రాసినా కానీ వాళ్ళు ముందు ఇలాంటి మాటలు పలుకుతారనమాట. ఎలాంటి మాటలు? దేవుని తండ్రి అయిన దేవుడి దగ్గర నుంచి, మన ప్రభు అయిన యేసయ్య దగ్గర నుంచి మీకు కృప సమాధానములు కలుగును కాక అని రాస్తారు. ఇప్పుడు చూడండి, మీరు ఎవరు రాసినా కానీ పుస్తకాలు, ఈ కొత్త నిబంధనలో చూడండి, ఎవరు ఏ పుస్తకం రాసినా కానీ పర్టికులర్గా ఉత్తరాలు రాసేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ 2 ఈ కృప సమాధానం కలుగును కాక అని రాస్తారు. ఇది ఇక్కడ అపోస్తలు యోహాను మాత్రం రాయలేదు. అపోస్తలుడైన యోహాను మాత్రం ఈ ప్రకటన గ్రంథం రాయలేదు. ఇంకా చాలామంది రాశారు. ఈ 2 ఒకటి తర్వాత అలా వస్తుంటుంది. ఇప్పుడు ఉదాహరణ చూస్తే
రోమా 1:7 చూడండి. రోమా 1:7 పౌలు భక్తుడు రాసేటప్పుడు అలాగే రాసి ఉంటాడు. అక్కడ ఏం రాసి ఉంటాడు చూడండి. ఈ రోమాలో ఉండే అంతమందికి దేవుని ప్రేమ పొందిన వాళ్ళు పరిశుద్ధులందరికీ కృప సమాధానములు కలుగును కాక, దేవుడి దగ్గర నుంచి యేసయ్య దగ్గర నుంచి అని ఉంటుంది. అలాగే 1 కొరింథీయులు 1:3 చూసినా కానీ కృప సమాధానం మీకు తండ్రి అయిన దేవుడి దగ్గర నుంచి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుంచి అని రాసి ఉంటాడు. ఇంకా చూస్తే వీళ్ళు మాత్రం కాదు, పేతురు రాసి ఉంటారు 1:2, తర్వాత 1-2 తెస్సలోనికీయుల్లో పౌలు భక్తుడు. ఇలా చూసేటప్పుడు ఈ రెండు కలిసే ఎప్పుడు కూడా వస్తుంటది. ఎందుకు ఈ రెండుని కలిసి రాస్తున్నారు అనేటప్పుడు, ఈ కృప తర్వాత సమాధానం అంటే దీంట్లో ముందు వచ్చేది కృప అన్నమాట, గ్రేస్. ఎందుకు ముందు వచ్చేది గ్రేస్ అంటే, ఈ కృప అంటే దానికి అర్థం ఏంటంటే దేవుడు ఏర్పరచుకునే బిడ్డలు వాళ్ళు ఎప్పుడు కృప కిందనే ఉంటారు. ధర్మశాస్త్రం కింద రారు, చట్టం కింద రారు, వాళ్ళు కృప కిందనే ఉంటారు. ఆ కృప ఉంటేనే అంటే కృప అనేది ఏంటంటే, ఆ కృప ఉంటేనే మనకి రక్షణ. బాగా అర్థం చేసుకోవాలి. ఆ కృప ఉంటేనే మనకి రక్షణ. ఆ కృప అనేది దేవుని యొక్క కృప. ఆ కృప ఉంటేనే మనకి ఆ రక్షణ వస్తుంది. ఆ కృప లేనిది ఎప్పుడు రక్షణ రాదు. కృప అనేది ఎప్పటి నుంచి దేవుడు మనల్ని ఎప్పుడైతే ఏర్పరచుకున్నారు, ఎప్పుడు జగత్పునాది వేయపడక ముందు మనం ఏర్పరచుకున్నారు, అక్కడి నుంచి ఆయన కృప మనతో కొనసాగుతూనే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ కృపనే మనకు ఏం తీసుకొచ్చింది? రక్షణని తీసుకొచ్చింది. రక్షణ అనేది మన ఏదో ఇష్టపడడం, మన ఏదో దేవుని ఎరిగాం అనేది కాదు, మన దేవుని ఎరగడం కాదు. దేవుడు మనం ఏర్పరుచున్నాడు కాబట్టి, దేవుడు ఆయన సంబంధించిన ఆ విషయములన్నీ, ఆ ప్రకటనలన్నీ ఆయన్నే మనకి చెప్పి ఆయన్నే ఏర్పరచుకున్నారు కాబట్టి, ఆ కృప ఆయన ద్వారా నుంచే కాబట్టి, ఈ కృప ఉంది కాబట్టి మనకి ఆయన దగ్గర నుంచి రక్షణ వచ్చింది. ఇప్పుడు ఈ రక్షణ, ఈ కృప ఉంది కాబట్టి వచ్చింది కాబట్టి, రక్షణ తర్వాత వచ్చింది మనకేంటి? సమాధానం. అందుకని ముందు కృప ఉంటుంది, తర్వాత సమాధానం ఉంటుంది. మీరు ఎక్కడైనా చూడండి, ముందు సమాధానం తర్వాత కృప అనేది ఉండనే ఉండదు. ముందు కృప తర్వాత సమాధానం అనేసి ఉంటుంది. ఎందుకంటే ఆ కృప ద్వారానే మనకి రక్షణ కలిగింది కాబట్టి. ఇప్పుడు మన రక్షణ నుంచి మాట్లాడుతున్నాం కదా, ఈ కృప ఎంతవరకు పనిచేస్తుందంటే, మన రక్షణ అనగానే ఏమనుకుంటాము అని చూస్తే ఒక విషయం మాత్రం మనం అనుకుంటాం, మనం మరణిస్తే, ఎందుకంటే మనం యేసయ్య విశ్వాస జీవితంలో కొనసాగిస్తున్నాము, మనం మరణిస్తే మనం ఎక్కడ పోతాం? పరలోకం పోతాము అని చెప్పేసి, మనం ఏం చేస్తాం? దాంతో ఆగిపోతాం. మరి ఈ కృప ద్వారా వచ్చిన రక్షణ అంత మాత్రం కాదు, ఇంకా దానికన్నా ఎక్కువ. దానికన్నా ఎక్కువ అని చెప్తున్నామంటే, ఈ కృప మనం ఎప్పుడు మొదలైంది? జగత్పునాది వేయపడక ముందు మనం పిండంగా, శిశువుగా మన తల్లి కడుపులో పడక ముందే, జగత్పునాది ఎప్పుడో వేయకముందే, మన తల్లిదండ్రులు పుట్టకముందే, ఆదాము అవ్వలు పుట్టకముందే ఆయన కృప మనకు తోడుంది. అప్పుడు మొదలైంది. ఎంతవరకు ఉంటుంది అంటే, ఈరోజు మన మట్టి శరీరంలో ఉన్నాం. దేవుడు మనం సృష్టి చేసింది మట్టి శరీరంలోనే. ఈ మట్టి శరీరం నుంచి మన మహిమ శరీరంగా మార్చబడే వరకు ఆ కృప ఉంటూనే ఉంటుందంట. కృప అనేది ఎప్పుడు మొదలైంది? జగత్పునాది వేయపడక ముందు, మన పుట్టక ముందు, జగత్పునాది వేయపడక ముందు మొదలైంది. అది ఎంతవరకు ఉంటుందంట? ఈ లోకంలో మనం జీవించి బాగా అర్థవంతమైన జీవితం, జయ జీవితం, యేసయ్యలో విశ్వాస జీవితం జీవించి మన మట్టి శరీరం మహిమ శరీరంగా మార్పు నొంది అక్కడ ఆయనతో కలిసేవరకు ఆయన కృప ఉంటూనే ఉంటుంది. ఆ కృప ద్వారా వచ్చిన రక్షణ అప్పుడు పూర్తవుతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. దీనికి వాడబడిన గ్రీకు పదం వచ్చేసి సోసో అంటారు. సోసో అంటే కృప ద్వారా వచ్చిన రక్షణ అని అర్థం అన్నమాట. దీంట్లో మనకి ఏం అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ ఈ కృప ద్వారా
కృప ద్వారానే మనకి సమాధానం వచ్చింది. ఈ కృపలో మన అనుభవం పొందేటప్పుడు అనుభవం పొందును యేసయ్య దారిలో మన మలుగుని రాను యేసయ్య పోలికల రాను మనకి ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ సాల్వేషన్ ముగింపు వస్తుంది. అంటే రక్షణ అనేది ముగింపు వస్తుంది. అప్పుడు మట్టి శరీరం మన మహిమ శరీరంలో ఆయన తీసుకెళ్ళిపోతారు. ఆ టైంలో అంటే ఆ కృప మనకి మన పొందను అనుభవించిన మనకి దాంతో పాటు సమాధానం కలుగుతూనే ఉంటుంది అనమాట. అందుకని ఇవన్నిటినీ దేవుడు ఎక్కడ పెట్టాడంటే యేసయ్యలో పెట్టాడు. ఈ కృపనిచ్చిన దేవుడు కృప యేసయ్య దగ్గర నుంచి, తర్వాత సమాధానం యేసయ్య దగ్గర నుంచి, దాని ముందే మనకి రక్షణ కూడా యేసయ్యలోనే ఆయన పెట్టాడనమాట. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇది ఎవరి దగ్గర నుంచి ఈ కృప కానీ లేకపోతే సమాధానం కానీ రక్షణ కానీ ఎవరి దగ్గర నుంచి అంటే త్రియక దేవుడు ముగ్గురు తరపు నుంచి వచ్చింది. ఎందుకు ముగ్గురు తరపు నుంచి వచ్చింది మనకి ఇది బాగా తెలుసు. ఈ ప్రకటన ఈ రెవల్యూషన్ ఈ ప్రకటన ఇచ్చిందే ఎవరు? ముందు తండ్రి అయిన దేవుడు యేసయ్య మన ప్రభు ఆయన దేవదూతను పంపించి యోహాను భక్తుల ద్వారా రాపించాడు అనమాట. అది మాత్రం కాదు, ఈ వచనం ఇంకా ఏం మాట్లాడుతుందంటే, ఈ వచనం మనకి ఏం మాట్లాడుతుంది, ఈ ముగ్గురు దగ్గర నుంచి వచ్చింది అని మనకి మాట్లాడుతుంది. మొదటిగా మన తండ్రి అయిన దేవుడి దగ్గర నుంచి వచ్చింది. అందుకనే చూడండి ఇక్కడ ఏముంది, ఉన్నవాడు అంటే ఎవరు? సృష్టి కింద లేనివాడు అని అర్థం. సృష్టిలో రానివాడు అని అర్థం. ఉన్నవాడు అంటే ఆయన ఈ సృష్టి భూమి అంటే ఈ విశ్వం జగత్పునాది, ఈ విశ్వం సృష్టికి రాముందే ఆయన ఉన్నవాడు అని చెప్తారనమాట. ఇంకోటి ఆయన అనువాడు అంటారు, అంటే ఇప్పుడు కూడా ఉంటున్నాడు అని. తర్వాత ఉన్నవాడు, అనువాడు, ఇంకా రాబోయే యుగంలో కూడా ఆయన ఉండేవాడు, దానిగా ఉన్నవాడు. ఆ ఉన్నవాడు అనే దీనికి మూడు కాలంలో కూడా అర్థం ఉంది అన్నమాట. అందుకని ఈ విషయం వచ్చేసి మనకు ఎవరిదని వచ్చింది? ముందు తండ్రి దగ్గర నుంచి వచ్చింది. తర్వాత చూస్తే ఇక్కడ మనకి ఇదే వచనంలో ఈ వచనంలో మనకి ఈ వచనంలో ముందు ఇంకా ఈ వచనంలో ఏం చెప్పబడింది? 5వ వచనం స్టార్టింగ్లో చూస్తే ఇది యేసయ్య దగ్గర నుంచి అని కూడా ఉంటుంది. మరి దాని ముందు మనం చూసుకుందాం. దాని ముందు మనం ఏం చూసుకోవాలి? ఇదే వచనంలో మనకి ఏముంది? 7 ఆత్మలు అని ఉంది కదా. ఈ 7 ఆత్మలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ 7 ఆత్మలు అంటే పరిశుద్ధాత్ముడు ఒక ఆత్ముడే కదా అని మనం అనుకోవచ్చు. మరి 7 ఆత్మలు కలిగిన ఒక వ్యక్తి అన్నమాట. అదేంటి కొత్తగా ఉంది? పరిశుద్ధాత్ముడు ఒక ఆత్మనే కదా, ఎందుకు 7 ఆత్మలు అని మనం మాట్లాడుతున్నామంటే, ఇది ఇక్కడ చెప్పబడింది కాదు, దీని ముందే చెప్పబడింది. ఎందుకు ఇది ముందే చెప్పబడింది అని చూస్తే, దాని ముందు ఒక్క విషయం దేవుని గురించి మాట్లాడుకుంటే, తండ్రి అయిన దేవుడు ఉన్నవాడు అనువాడు మాట్లాడుతున్నాం కదా. ఏంటంటే ఈయన ఇప్పుడు మనకి తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు, ఇంకా వాళ్ళకి తల్లిదండ్రులు, ఇలా చూస్తుంటే చివరిలో ఎవరు వస్తారు? మనకి ఆదాము అవ్వలు వస్తారు. మరి ఆదాము అవ్వలకు పైన ఎవరున్నారు? దేవుడి పైన ఎవరున్నారు? ఎవరు లేరు. అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకు ఆయన ఉన్నవాడు? సృష్టి లోపల రానివాడు, సృష్టికి ముందు ఉండేవాడు, సృష్టికి తర్వాత కూడా ఉంటాడు అని ఎందుకు చెప్తున్నామంటే, ఆయనకు ఆది లేదు, అంతము లేదు. అందుకని ఆయనను అలా మాట్లాడుతున్నాం. ఇప్పుడు రెండవది వచ్చేసి ఇంకా చాలా కీలకమైంది ఇక్కడ ఏంటి? మనకు 7 ఆత్మలు. ఈ 7 ఆత్మలు అనేది ఎక్కడ చెప్పబడింది అంటే, ఇక్కడ మనకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇదేమి ఇక్కడ మాట్లాడింది కాదు, ఇదిగేం కొత్త కాదు. మరి పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు రచించిన గ్రంథంలో చూస్తే చాలా విషయములు అక్కడి నుంచే ఇక్కడ తీసుకొచ్చా. అంటే ముందే అది ప్రవచనంగా అది అక్కడ చెప్పబడింది అన్నమాట. ఇక్కడ 7 అంతస్తులు కలిగిన ఆత్మ అని చెప్తున్నాం కదా. ఈ 7 అంతస్తులు కలిగిన ఆత్మ వచ్చేసి మనం పరిశుద్ధాత్మ గురించే మాట్లాడుతున్నాం.
ఇక్కడ చూస్తే ఒక ప్రత్యేకమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇక్కడ మన ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అనమాట. ఏడాత్మలు అని చెప్పేసి. అంటే ఏడాత్మలు అనగానే 7 కోణములలో పనిచేసే 7 గుణగణములు కలిగిన ఆత్మ పరిశుద్ధాత్ముడు అని చెప్పడానికి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడిని 7 ఆత్మల నుంచి ఎందుకు చెప్తున్నారంటే ఆయన సంపూర్ణత, ఆయన పరిపూర్ణత దీంట్లో ఆయనలో ఉంది అని చెప్పడానికి 7 ఆత్మలు కలిగిన పరిశుద్ధాత్ముడు అని చెప్తాడు. అంటే ఆయన పరిపూర్ణుడు, పరిపూర్ణమైన ఒక ఆత్ముడు, అలాగే సంపూర్ణమైన ఒక ఆత్ముడు. ఆయనకి ఇంకా ఒకటి కావాలి అని లేదు, లేకపోతే ఆయన దగ్గర ఏదో కొదువు తక్కువ ఉంది అని కానే కాదు. ఇది ఎక్కడ చెప్పబడిందంటే పాత నిబంధన గ్రంథంలో ఐసియా పుస్తకంలో 11వ అధ్యాయంలో 1-2 వచనములలో ఇది చెప్పబడింది. ఐసియా 11:1-2 చదవండి. ఐసియా 11:1-2. ఐసియా 11:1-2. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. ఇంకొకసారి చదవండి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. ఐసియా 11:1-2 అదేనా చదువుతున్నారు? అవునన్నా. ఇంకోసారి చెప్పండి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. యెషయా చిగురు నుండి మొద్దు పుట్టును. వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. వాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. ఓకే. యెహోవా ఆత్మ, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. అంతేనా? సరే, ఇక్కడ నేను ఒకటొకటిగా తెలుగులో 1-2 కలిపి ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇంగ్లీష్లో నేను NLT వెర్షన్ చదువుతున్నాను. NLT వెర్షన్లో వచ్చేసి ఏముందంటే ముందు ఆయన యెహోవాగు ఆత్మ, మొదటిది ఆయన యెహోవాగు ఆత్మ అన్నమాట. రెండవది వచ్చేసి ఆయన జ్ఞానముగు ఆత్మ. మూడవది అర్థం చేసుకునే ఆత్మ. దాని తర్వాత తెలివిగు ఆయన ఆత్మ, బలముగు శక్తికి ఆయన ఆత్మ, ఇంకా భయం అంటాం కదా, దేవుని భయం అంటాం కదా, దానికి కూడా ఆయనే ఆత్మ. ఇలా చూస్తే 7 ఆత్మలు కలిగిన ఆత్మ పరిశుద్ధాత్ముడు. దీంట్లోనే ఆయన పరిపూర్ణత, ఆయన సంపూర్ణత దీంట్లోనే కలిగి ఉంది అన్నమాట. అది ఇక్కడ 7 గుణగణములు, 7 కోణములలో పనిచేసే ఆత్మను పరిశుద్ధాత్ముడు అని చెప్పేసి. అంటే ఇక్కడ ఈ ఆశీర్వాదం వచ్చేసి ముందు తండ్రి అయిన దేవుడి దగ్గర నుంచి, ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు, 7 ఆత్మలు కలిగిన పరిశుద్ధాత్ముడు ద్వారా, తర్వాత 5వ వచనంలో మొదట్లో చూస్తే యేసయ్య దగ్గర నుంచి కూడా. సో ఇక్కడ త్రియేక దేవుడి నుంచి మనకి ఆశీర్వాదములు కలుగుతుంది. ఎందుకు ఈ ఆశీర్వాదములు కలుగుతుంది అని మనం ముందే చూసుకున్నాం. ఎందుకు కలుగుతుంది? సంఘం నుండే ఒక పెద్ద లేకపోతే ఒక పాస్టర్ చదివి మీకు అర్థం చేపిస్తారు. వినవాళ్ళు మీరు ఏం చేయాలి? దాన్ని విని అర్థం చేసుకుని ఆ తర్వాత ఏం చేస్తారు? జీవితంలో మనకి ఏది తక్కువ ఉందో దాన్ని తీసుకోవాలి, ఏది ఎక్కువ ఉందో దాన్ని వదిలిపెట్టి మన పూర్తిగా దేవుని సంబంధులై మన జీవితంను కొనసాగించాలి అనేది ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన మాట. ఇప్పుడు ప్రకటన 1:5 5వ వచనం ఇప్పుడు చదువుతున్నాము. చదవండి తెలుగులో.
నమ్మకమైన సాక్షియు నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును ఆది సంభూతుడుగా లేచిన వాడును ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన భూపతులకు అధిపతియు అయిన యేసుక్రీస్తు నుండి యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. కృపా సమాధానములు మీకు కలుగును కాక. ఆమేన్. ఆమేన్. ఇక్కడ ఎంత ఎంత బాగా చెప్పినారంటే మనం కొంచెం నెమ్మది చూసుకుంటాం. చాలా 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 కీలకమైన వచనం ఇది. దీంట్లో ముందు వచ్చేసి ఏం చెప్పబడింది ఈ వచనంలో? నమ్మకమైన సాక్షి అని చెప్పబడింది. ఫెయిత్ఫుల్ విట్నెస్. ఇంగ్లీష్ అయితే ఫెయిత్ఫుల్ విట్నెస్ అని ఉంది. తెలుగులో నమ్మకమైన సాక్షి అని చెప్పేసి చెప్పబడింది అనమాట. ఈ వచనం వచ్చేసి యేసయ్య గురించి చాలా మంచి వివరణ ఇస్తుంది. యేసయ్య గురించి చాలా మంచి వివరణ. ఈ నమ్మకమైన సాక్షి అంటే యేసయ్య వచ్చేసి మనుషులకు చాలా నమ్మకమైన సాక్షి ఉన్నాడు. ఎందుకంటే చూడండి, తండ్రి అయిన దేవుడు ఈ భవిష్యత్తులో జరగబోయే, ఈ చివరి రోజులో జరగబోయే ఈ ప్రకటన గ్రంథంలో చెప్పబడిన అన్ని విషయాలు యేసయ్యకి చెప్తే ఆయన ఎంత నమ్మకంగా ఆయన బిడ్డలకు దేవదూతను పంపించి యోగాన్ ద్వారా రాపిస్తున్నారు. దీంట్లో ఆయన నమ్మకమైన సాక్షి అన్నమాట. అందుకని ఆయన నమ్మకమైన సాక్షి అనేటప్పుడు ఆయన అది మాత్రం కాదు, ఇంకా ఎంత గొప్ప దేవుడై ఉన్నాడు అనేది కూడా ఇక్కడ మనకి అర్థమవ్వాలి. ఎందుకంటే ఆయన దేవుణ్ణి చూపించిన ఆయన, ఈ లోకంకి వచ్చి దేవుణ్ణి ఆయన చూపించిన ఆయన అన్నమాట. ఎందుకు దేవుణ్ణి చూపించిన ఆయన చెప్తున్నామంటే, ఇక్కడ హెబ్రీయులు 1:3 మనం చూసుకుంటే, హెబ్రీయులు 1:3 చూసుకుంటే నేను చెప్తాను వినండి. ఆయన ఏం చెప్తున్నారంటే, దేవుని మహిమ ఉంది కదా, అంటే పరలోకం నుండి దేవుని మహిమను చూసిన వాళ్ళు పాత నిబంధనలో ఒకరిద్దరు ఉన్నారు, కానీ కొత్త నిబంధనలో ఎవరు లేరు. ఇప్పుడు పరలోకం నుండి దేవుని మహిమను వచ్చేసి యేసయ్య శరీరధారి వచ్చి ఈ లోకం నుండే మనుషులకు, మనకు, దేవుని బిడ్డలకు ఆయన చూపించాడనమాట. అంటే పరలోకం నుండి దేవుని మనం ఎవరు చూడలేదు. మరి ఆయన పోలికలో ఆయన మహిమను ధరించుకొని ఆయన ఏం చేశారు? భూలోకంకి వచ్చి శరీరధారికి వచ్చి, పరలోకం నుండి దేవుడు ఇలా ఉంటారా అనేది, పరలోకం నుండి దేవుడు ఎలా ఉంటారు అని దీని ఆయన యేసయ్య ఆకారం, అంటే ఆయన అపియరెన్స్లా మనం చూడొచ్చు అనమాట. అలా ఆయన ఏం చేశారంటే ఎగ్జాక్ట్గా దేవుణ్ణి ఆయన చూపించారు. ఆయన స్వరూపంలో, దేవుని స్వరూపంను ఆయన లైఫ్లో, ఆయన జీవితంలో ఆయన చూపించారనమాట. ఎందుకు అంటే యేసయ్య శరీరధారిగా వచ్చినా కానీ ఆయన దేవుడి దగ్గర నుంచి, తండ్రి అయిన దేవుడి దగ్గర నుంచి వచ్చారు. ఆయన దేవుని లాగానే వచ్చారు, దేవుడిగానే వచ్చారనమాట. వచ్చింది శరీరధారి, మరి దేవుడు, తండ్రి అయిన దేవుడికి ఉన్న గుణగణాలు అన్నీ కూడా ఆయన కూడా పొంది పెట్టుకుని ఆయన వచ్చారు. అందుకని యేసయ్యను మనం ఎందుకు దేవుడు అంటామంటే, తండ్రి అయిన దేవుని గుణగణాలు అన్నీ ఆయన కూడా ఉంది పెట్టుకుని వచ్చి అలాంటి జీవితం జీవించారు కాబట్టి మనం ఏమంటున్నాము, ఆయన దేవుడు, దేవుని కుమారుడు, దేవుడే అని చెప్పేసి మనం నిర్ధారించి చెప్తాం అన్నమాట. ఇప్పుడు శరీరధారి వచ్చిన యేసయ్యను పరలోకం ఉండే తండ్రికి ఒకే ఒక తేడా తప్పితే ఇంకా వేరే ఏ తేడా లేదు. ఏం తేడా అది? పరలోకం ఉండే తండ్రి అయిన దేవునికి శరీరధారిగా వచ్చిన యేసయ్యను ఒకే ఒక తేడా, అది తప్పితే ఇంకా ఏం లేవు. ఆ తేడా ఏంటంటే, పరలోకం నుండే తండ్రి అయిన దేవుడు ఆత్మస్వరూపి, మరి ఈ లోకంకు శరీరధారిగా వచ్చిన యేసయ్య శరీరం ధరించుకున్నాడు, శరీరధారి ఉన్నాడు. ఇది తప్పితే ఇంకా వాళ్ళు ఏ తేడా లేదు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఆత్మస్వరూపి అయ్యి
ఆయన అలాగే ఆత్మస్వరూపిగా ఇక్కడ రాలేడు. ఎందుకంటే ఇక్కడ ఈ లోకం వచ్చేసి పాపంలో నిండిపోయిన లోకం, దేవుడు చూడలేడు కాబట్టి చూస్తే అందరిని చంపేస్తాడు. అందుకని ఆయన ఏం చేశారంటే యేసయ్య రూపంలో శరీరధారిగా రావాల్సిన అవసరం పడింది. అందుకని ఈ ఒక్క తేడా తప్పితే ఇంకా వేరే ఏ తేడా లేనే లేదు. అందుకే యోహాన్ రాసిన సువార్తలో 14, 8, 9, 10, 11 చూస్తే ఈ ఫిలిప్ వచ్చేసి ఏమడుగుతారు, ప్రభువా తండ్రిని చూపించండి ఒకసారి, మేము తృప్తి పొందుతాం కదా అనేసి అడుగుతాడనమాట. ఫిలిప్ యేసయ్య దగ్గర మాట్లాడుతూ, ప్రభువా మీరు తండ్రిని ఒకసారి మాకు చూపించండి, మేము ఆయన చూస్తే తృప్తి ఉంటాం, సంతోషపడతాం కదా అని చెప్పేసి అడిగేటప్పుడు, అప్పుడు యేసయ్య చెప్పిన సమాధానం ఏం తెలుసా? చాలా గొప్ప సమాధానం చెప్పింటాడు, చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే యేసయ్య చెప్పింది ఫిలిప్కు, నేను ఇంతకాలం మీతో ఉన్నాను కదా ఫిలిప్, ఇంకా నన్ను మీరు అర్థం చేసుకోలేదా? ఇంకా నన్ను నువ్వు అర్థం చేసుకోలేదా? ఎవరన్నా నన్ను చూసిన వాళ్ళు తండ్రిని చూసినట్లు, ఇలాగే చెప్తాడు యేసయ్య. ఎందుకు నువ్వు అడుగుతున్నావు తండ్రిని చూపించమని ఎందుకు నువ్వు అడుగుతున్నావు అని చెప్పేసి, అంటే నీకు నమ్మకం లేదా నేను తండ్రిలో ఉన్నాను, తండ్రి నాలో ఉన్నారు అనేది నీ ఇంకా నమ్మకం కలగలేదా? ఎందుకంటే నేను మాట్లాడేది, నేను ఏం మాట్లాడినా అది నా సొంతం కాదు, తండ్రి ఏదైతే మాటలు నాకు పెడుతున్నారో అదే నేను మాట్లాడుతున్నాను అని చెప్తానమాట. అలాగని తండ్రి ఏదైతే పని నాకు చేయమని చెప్పారో అది మాత్రమే నేను చేస్తున్నాను. అందుకని నేను తండ్రిలో ఉన్నాను, తండ్రి నాలో ఉన్నారు. పోనీ ఇవన్నీ పక్కన పెట్టినా నేను ఏదైతే మీ ముందు అద్భుతాలు చేస్తున్నానో, ఈ మహత్కార్యములు చేస్తున్నానో దీన్ని చూసన్నా నువ్వు నమ్మలేవా అని చెప్పేసి యేసయ్య చాలా చక్కటి సమాధానం ఆయన ఇస్తారు అన్నమాట. ఇప్పుడు ఇంకొకటి కూడా దీనికి మన చూడాలంటే అదే యోహాను 5:19లో యేసయ్య చెప్తారనమాట, నేను నిజమే చెప్తున్నాను, దేవుని కుమారుడు అంటే మనిషి కుమారుడు తన సొంతంగా ఏమి చేయడు. ఇలాగే చెప్తానమాట, మనిషి కుమారుడు తన సొంతంగా ఏమి చేయరు. ఏమి చేస్తారంటే ఆయన చేస్తే ఒకటి మాత్రమే, ఏదైతే తండ్రి అయిన దేవుడు చేస్తారో అదే ఇక్కడ చేస్తారు. తండ్రి అయిన దేవుడు చేస్తే మాత్రమే కుమారుడు కూడా చేస్తాడు అని చెప్పేసి ఓపెన్గా యేసయ్య చెప్తారు. యేసయ్య అందుకనే ఏం చెప్తున్నామంటే ఆయన ఒక నమ్మకమైన సాక్షి, ఫెయిత్ఫుల్ విట్నెస్ అన్నాం కదా, నమ్మకమైన సాక్షి అని మనం చెప్తాం అన్నమాట. ఎందుకు అంటే ఆయనను సాక్షిగా, నమ్మకమైన సాక్షిగా ఆయన ఎలా నిలబడ్డారు అంటే, ఇప్పుడు ఎవరైనా కానీ మన దేవుని బిడ్డలే విశ్వాసులే ఎవరికైనా ఏమైనా చెప్పాలంటే పిలుస్తాము, చెప్తామన్నమాట, నోటారు చెప్తాము. మరి నోటారు చెప్పిందని మనం పాటిస్తామా, మనం చేస్తామా? మనం చేయం. బట్ యేసయ్య అలా కాదు. అక్కడ తండ్రి ప్రణాళికలో ఆయన చిత్తం ప్రకారం ఏముందో, ఏమి చెప్పి పంపించారో అది మాత్రమే ఆయన చేశారు. ఆయనను మనం నమ్మకమైన సాక్షి అనేసి మనం చెప్తామన్నమాట. తండ్రి చెప్పనింది యేసయ్య ఏమీ చేయలేదు. అందుకనే ఇక్కడ చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, దీని ముందు కూడా మనం ఈ వచనం చూసుకున్నాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6లో ఏం చెప్పబడిందంటే, యేసయ్య ఆయన దేవుడే, దో హి వాస్ గాడ్, ఆయన దేవుడిగా ఉండి దేవునితో సమానంగా ఎంచుకోలేదు కానీ అని ఆ వచనం స్టార్ట్ అవుతుంది అనమాట. దేవుడితో సమానంగా ఎంచుకోలేదు. ఆయన దైవత్వం అన్ని, అంటే దేవుని మహిమను అన్ని విడిచిపెట్టి తక్కువ స్థాయిలో, అంటే బానిస స్థాయిలో ఆయన మనిషి కూడా ఎలా
బాగా తగ్గించుకుని దేవునికి విధేయత చూపించే మనిషిగా ఆయన తగ్గించుకుని ఆయన మరణంకు కూడా ఒప్పుకుని, అంటే దైవత్తును వదిలిపెట్టి ఇన్ని మెట్లు తగ్గి మరణంకు ఒప్పుకుని, దాంట్లో కూడా శిలువ మరణంకు ఒప్పుకునేంత లెవెల్గా ఆయన తగ్గించుకున్నాడు అని చెప్పింది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఆయన నమ్మకమైన సాక్షి అని చెప్పేసి మన ఇక్కడ మాట్లాడతాం. ఎందుకంటే ఆయన మరణం వరకు కూడా ఆలోచన చేయండి, ఆయన తండ్రి అనే దేవునికి ఎంత నమ్మకం అంటే, నమ్మకమైన సాక్షి అంటే మరణించే వరకు కూడా ఆయన నమ్మకంగానే ఉన్నారన్నమాట. అందుకనే ఆ స్థాయిని వదిలిపెట్టి ఇన్ని మెట్లు 5, 6, 7 మెట్లు తగ్గించి శిలువ మరణానికి కూడా ఆయన ఒప్పుకున్నాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, మన అందరూ కూడా క్రైస్తవుల నుంచి మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు యేసయ్య తండ్రికి విధేయత చూపించి ఎందుకు ఇన్ని స్థాయిలు తగ్గిపోయినారంటే ఆయన నమ్మకమైన సాక్షి కాబట్టి. మరి ఈరోజు మనం ఏం చేస్తున్నాం, మనందరూ కూడా క్రైస్తవుల నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. క్రైస్తవులని మాట్లాడేది తప్పేం కాదు. మరి క్రైస్తవుడు అంటే దానికి అర్థం ఏంటి? క్రైస్తవుడు అంటే క్రీస్తును పోలినవాడు అని అర్థం. క్రైస్ట్ లైక్ వాళ్ళని క్రైస్తవుడు అంటారు. మరి క్రీస్తును పోలిన వారు అంటే ఈరోజు మన జీవితంలో ఏదైతే జీవితం కొనసాగిస్తున్నామో దాంట్లో క్రీస్తును పోలిన జీవితం మన జీవితంలో ఉందా? అది చాలా చాలా ఇంపార్టెంట్. లేదు అనేటప్పుడు మనం కూడా నమ్మకమైన సాక్షులు అవ్వాలి అంటే క్రీస్తును పోలి, క్రీస్తు ఏదైతే విధేయత చూపించి అన్ని మెట్లు ఆయనను తగ్గించుకుని నమ్మకమైన సాక్షి ఉన్నాడో అలాగే మనం కూడా ఈరోజు యేసయ్యకు తండ్రి యొక్క దేవుడికి వచ్చేసి మనం నమ్మకమైన సాక్షిగా ఉండాలి. తర్వాత ఇదే 5వ వచనంలో వచ్చేసి మృతుల నుండి లేచిన ఆది సంభూతుడు అని మాట్లాడుకున్నాం. ద ఫస్ట్ బిగాటన్ అని చెప్పేసి మృతుల నుంచి లేచిన ఆది సంభూతుడు అని మాట్లాడుకున్నాం. అంటే మృతుల నుంచి లేచిన వాళ్ళు అంటే పునరుద్ధరణ అయిన వాళ్ళు ఈయన ఒక్కరేనా కొత్త నిబంధనలా మొదటి వాడని చెప్పడానికి? ఈయన ఒక్కడేనా? దీని ముందు పునరుద్ధరణ అయిన వాళ్ళు ఉన్నారు కదా, రిసరెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కదా కొత్త నిబంధనలో ఉన్నారు కదా, ఉన్నారా లేదా? ఉన్నారు. ఎవరు? లాజరస్ వచ్చేసి మరణించిన తర్వాత మృతుడైపోయి పాతిపెట్టబడిన తర్వాత ఆ తర్వాతనే యేసయ్య 4 రోజుల తర్వాత లేచి బయటికి రానప్పుడు ఆయన బయటికి వచ్చాడు. ఆయన కూడా పునరుద్ధరణ అయ్యాడు కదా. అంటే పునరుద్ధరణ అయినా కానీ మృతుల్లో నుంచి లేపబడిన వ్యక్తి మొదటి వ్యక్తి అయినా కానీ ఆయన ఆది సంభూతుడు కాదు, ఇంకా మరణమును గెలిచినవాడు కాదు. ఎందుకంటే ఆయన బతి వచ్చిన తర్వాత మరి ఆయన చనిపోయాడు, ఆయన మరణించాడు. ఎందుకు మరణించాడు అంటే ఆయన మట్టి శరీరంలోనే ఉన్నాడు కాబట్టి. మరి యేసయ్య మృతులో నుండి లేచి మహిమ శరీరం ధరించుకుని ఆయన దేవుడి దగ్గర వెళ్ళిపోయారన్నమాట, దేవుడి దగ్గర ఉన్నారు. సో అందుకని ఇక్కడ మృతులో నుండి లేచిన ఆది సంభూతుడు అంటే అది ఒకే ఒక వ్యక్తి. ఎవరు? యేసయ్య ఒక్కరే అన్నమాట. అందుకని ఇక్కడ మృతులో నుంచి లేచిన మొదటి వ్యక్తి అంటే ద ఫస్ట్ బిగాటన్ అంటాం కదా, దానికి అర్థం అదే అన్నమాట. ఇప్పుడు ఇదే 5వ వచనంలో ఇంకో పదం ఉంది, మృతుడు అనిసింది కదా. మృతుడు నుంచి అని చెప్పాం కదా. ఈ మృతుల నుంచి లేచిన అని చెప్పాం కదా. ఈ మృతుల గురించి మనం మాట్లాడితే మనం దీని ముందు కూడా ఈ వచనం పోయినసారి ఇంకొక అధ్యాయంలో చూసుకున్నాము. మరి ఆ రోజు లైట్గా టచ్ చేసాము, డీప్గా వెళ్ళలేదు. ఈరోజు దానే మనం కొంచెం డీప్గా చూస్తున్నాము. ఏంటి అంటే ఇక్కడ ఆ మృతులలో నుండి అయితే ఇంగ్లీష్లో డెడ్ డెన్స్ ఉంటుంది అనమాట. నేను కేజేవి వెర్షన్ గురించి మాట్లాడుతున్నాను. డెడ్ డెన్స్ ఉంటుంది. డెడ్ అంటే ఇక్కడ ఏమి డెడ్ డెన్స్ ఎందుకు ఇక్కడ రాయబడింది, దానికి ఆ మృతులలో నుండి అని దీనికి కొంచెం తేటగా మనం చూసుకుంటే ప్రకటన గ్రంథం 20:12 తెలుగులో చదవండి, కొంచెం స్పీడ్గా చదవండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. ఆయన నేత్రములు
అగ్ని జ్వాల వంటివి. 20 20 12 20 ప్రకటన 20:12 సరే అన్న, 20:12. 20 మరియు గొప్పవారేమి మరియు గొప్పవారేమి బుద్ధివారేమి బుద్ధివారా కొద్దివారా కొద్దివారేమి మరియు అంటే కొంచెం గొప్పవారేమి కొద్దివారేమి వారందరూ. ఇంకోసారి చెప్పండి, వినిపించట్లా. మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడియుట చూచి తిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. అప్పుడు గ్రంథం ఒకటి విప్పబడెను. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. నెక్స్ట్ చదవనన్నా. 12, 13, 14 3 వచనం చదవాలి. ఓకే. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశముననున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతి ఒక్కవాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో వేయబడెను. ఆమేన్. అంటే ఇది మనకు కొంచెం తేటగా చూసుకుంటే, తెలుగు కన్నా ఇంగ్లీష్లో నేను కొంచెం దాని మీరు స్క్రీన్లో కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఈ మృతులు అని చెప్పేటప్పుడు మరణించిన వాళ్ళు, ఈ మరణించిన వాళ్ళను గ్రీక పదంలో 2 పదములు వాడబడింది. ఈ పదములు వాడితేనే మనకి తేటగా ఇది అర్థమవుతుంది. చూడండి, ముందు అపోస్తలుడైన యోహాను రాసింది, నేను అక్కడ మృతి పొందిన వారంట, మరణించిన వారిని నేను కొద్దివారి అని గొప్పవారిని కానీ నేను చూశాను. వీళ్ళెవరంటే ఇక్కడ గ్రీక పదంలో వాడబడింది 2 పదములు వాడబడింది. ఒకటి ఈ మరణం పొందిన వాళ్ళు, లేకపోతే మృతులను ఉంది కదా, దీనికి 2 పదం. ఒకటి నెక్రాస్ అంటే ఆత్మీయ మరణం పొందిన వాళ్ళు, స్పిరిచువల్లీ డెడ్. ఇంకోటి థనటాస్ అంటే ఇది భౌతిక మరణం, ఫిజికల్ డెత్, భౌతిక మరణం పొందినవాడు అన్నమాట. చూడండి, ముందు సెషన్లలో మనం ఏం మాట్లాడుకున్నామంటే, మనం విశ్వాసులైన మనం ఒక్కసారే మరణించాలి అని మనం మాట్లాడుకున్నాం. ఒక్కసారే మరణించాలి అనేది, ఒక్క మరణం కన్నా రెండవ మరణం మనం చూడకూడదు అనేది. ఇక్కడ ఈ భౌతిక మరణం పొందిన వాళ్ళు, థనటాస్ అని చెప్తున్నాం కదా, ఈ భౌతిక మరణం పొందిన వాళ్ళు రెండవ మరణం చూస్తారు. వాళ్ళకి ఇంకా నిత్య అగ్ని అన్నమాట, నిత్య అగ్ని, అగ్నిగుండంలో పడవేయబడతారు. మరి మొదటిగా మాట్లాడిన నెక్రోస్ అంటే ఆత్మీయ మరణం పొందిన వాళ్ళు. ఈ ఆత్మీయ మరణం పొంది ఒక్కసారే, ఆ తర్వాత ఇంకా వాళ్ళకి మరణం ఉండదు. ఇక్కడ చూడండి, ఆయన ఏం చెప్తున్నాడంటే, బలిపీఠం ముందు కొద్దివారేమి గొప్పవారేమి నేను మరణించిన వాళ్ళు చూస్తున్నాను. అంటే వీళ్ళు ఎవరంటే దేవుని బిడ్డలు, దేవుని విశ్వాసులు. వీళ్ళు దేవుని కొరకు యేసయ్యలో బతికి, అంటే దేవుని కోసమే బతికి మరణించిన వాళ్ళు
వాళ్ళ మరణం ఏంటి? నెక్రాస్, అంటే ఆత్మీయ మరణం పొంది దేవుణ్ణి చేరుకున్న వాళ్ళు. ఇది మొదటిది. తర్వాత ఇంకా అలా మాట్లాడి వస్తే 2 పుస్తకం అక్కడ ఉండే పుస్తకములు ఇవ్వబడింది. దాంట్లో ఒక పుస్తకం వచ్చేసి జీవగ్రంథం అనే పుస్తకం. దాని సంబంధించి అక్కడ వాళ్ళు చేసిన క్రియలు బట్టి ఈ దేవుని బిడ్డలు ఇక్కడ కూడా డెడ్ అని ఉంది, అది కూడా నెక్రాసే. ఆ ఆత్మీయ మరణం పొందిన దేవుని బిడ్డలు వాళ్ళ క్రియ చొప్పున వాళ్ళకి అక్కడ తీర్పు. ఆ తీర్పు ఏంటి? అక్కడ శిక్ష ఉండవు. అక్కడ వాళ్ళకి పొజిషన్లు కానీ క్రీడములు కానీ ఇవన్నీ ఇవ్వడం అనేది అక్కడ వాళ్ళకి అది జరుగుతుంది. తర్వాత 13లో చూస్తే ద సీ గేవ్ అప్ ఇట్స్ డెడ్, సముద్రములో తెరవబడి అక్కడి నుంచి మరణించిన వాళ్ళు లేపబడ్డారు అని. వీళ్ళెవరంటే ఆత్మీయ మరణం పొందిన వాళ్ళే. అర్థమైందా? ఆ తర్వాత దాని తర్వాత వచ్చేసి ఇంకోటి అండ్ డెత్ అనేసి ఉంది. ఇది థనటాస్. వీళ్ళెవరంటే భౌతిక మరణం పొందిన వాళ్ళు. వీళ్ళు వాళ్ళు చేసిన క్రియలో ఇది మనం మాట్లాడే ఈ 20వ అధ్యాయం వచ్చేసి ధవల సింహాసనం తీర్పు గురించి మాట్లాడుతుంది. బాగా అర్థం చేసుకోండి. 1000 ఏళ్ల పరిపాలన ఉంది కదా, ఈ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత వచ్చే ధవల సింహాసనం దీని గురించి అక్కడ మాట్లాడుతుంది అనమాట. సో ఇక్కడ దేవుని ఎరగని వాళ్ళు, ఈ 2వ డెత్ అని ఉంది కదా థనటాస్ 13వ వచనంలో, అది దేవుని ఎరగని వాళ్ళు భౌతిక మరణించారు కదా, వాళ్ళు వచ్చేసి వాళ్ళ సమాధులన్నీ విప్పబడి వాళ్ళు వస్తున్నారు అనేది. తర్వాత ఇంకో పదం అండ్ ద గ్రేవ్ గేవ్ అప్ దేర్ డెడ్. ఇంకా ఈ లోకంలో దేవుని కోసం మరణించి వచ్చే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఆత్మీయ మరణం పొందిన వాళ్ళు దేవుని బిడ్డలు. చూడండి, ఓ 2-3 వచనంలో మార్చి దేవుని బిడ్డలు ఉన్నారు, దేవుని ఎరగని వాళ్ళు ఉన్నారు, మార్చి. ఇది మనకి గ్రీక పదం చెప్పలేదంటే ఇంకా మనకి తెలుగులో ఇంగ్లీష్లో మనకి అర్థమయ్యేది కాదు. ఇంగ్లీష్లో కూడా చూడండి, ఒకటి ఆత్మీయ మరణం పొందిన వాళ్ళు డెడ్ అనేసి ఉంది, ఇంకా భౌతిక మరణం పొందిన వాళ్ళను ఫిజికల్ డెడ్ అగ్నిగుండం వెళ్ళవాల్సింది డెత్ అనేసి ఉంది. మనకి ఏం తేడా తెలుసు? డెత్కి తేడా తెలియదు. అలాగే తెలుగులో చూస్తే మరణించిన వాళ్ళు మృతి పొందిన వాళ్ళు ఉంది. సో పెద్ద తేడా మనకు లేదు. అందుకనే ఈ పదం ఇలా ఇంత తేటగా మనం వచ్చేసి ఒకటి చెప్పామన్నమాట. తర్వాత 14లో చూస్తే ఈ భౌతిక మరణం పొందిన వాళ్ళు దేవుని ఎరగని వాళ్ళు ఏమవుతున్నారు? వాళ్ళను నిరంతరంగా అగ్నిగుండంలో తీర్పు తీర్చి వేయబడింది. ఆ తర్వాత ఆ మరణం కానీ ఆ మరణం సంబంధించిన అగ్నిగుండం కానీ అన్నీ కూడా ఏమైంది? ముగించబడి అది క్లోజ్ చేయబడింది. ఇంకా అది మరణం అనేది ఇవన్నీ ఏమీ లేదు, ఇంకా అది అక్కడి నుంచి తొలగిపోయింది అని చెప్పేసి బాగా క్లియర్గా ఇక్కడ ఇవ్వబడింది. అంటే ఇక్కడ మన అటు ఇటు మార్చి ఉన్నా కూడా అర్థం చేసుకోండి ఒకటే, దేవుని బిడ్డలు ఒకవేళ ఇవన్నీ జరగకముందు మరణించిన తర్వాత అక్కడ మహిమ పొందుతారు. అవిశ్వాసులు, దేవుని ఎరగని వాళ్ళు నిత్య అగ్నిలో మండే అగ్నిలో వాళ్ళు ఏమవుతారు? తీర్పు పొంది ఇంకా ఎప్పుడు వాళ్ళకి ఆ శిక్ష ఉంటూనే ఉంటుంది. అంటే ఇది ఒకసారి కాదు, ఈ తీర్పు ఇంకా కొనసాగుతూనే ఉంటుంది, ఎప్పుడు అగ్నిగుండంలో మండుతూనే ఉంటారు అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఇక్కడ ఒక ఉదాహరణ చూస్తే మనం ఈ అవిశ్వాసులు వాళ్ళకి తీర్పు పొంది అగ్నిగుండంకి వెళ్తారు కదా, ఇప్పుడు మరణించిన తర్వాత శరీరం ఇక్కడ పాతిపెట్టబడుతుంది, మరి ప్రాణ ఆత్మలు ఏమవుతుందంటే అక్కడ పరదేశంలో, దేవుని బిడ్డలైతే పరదేశంలో, ఇంకా అవిశ్వాసులు దేవుని ఎరగని వాళ్ళైతే నరకంలో. ఇప్పుడు ఈ ప్రాణ ఆత్మలకు టేస్ట్ ఉంటుంది, స్మెల్ ఉంటుంది, అర్థం చేసుకుంటారు, అనుభవం అక్కడ ఏమేమి జరుగుతుందో అనుభవం పొందుతారు. అక్కడ జరిగేది తెలుసు, ఇక్కడ జరిగేది కూడా తెలుసు, ఇవన్నీ కూడా తెలిసే ఉంటుంది. అందుకనే ఈ అగ్నిగుండంలో పడే ఈ శిక్ష ఉంది కదా, దీన్ని తట్టుకోలేము అని చెప్పేది. ఎందుకంటే మనకు తెలుసు అది. ఎవరైతే అవిశ్వాసులు దేవుని ఎరగని వాళ్ళు ఆ శిక్ష కింద వెళ్తారో వాళ్ళ శిక్షలో ఉన్నారు. ఆ నొప్పి, ఆ బాధలు, ఆ హింస, ఇక్కట్లు అన్నీ వాళ్ళకు తెలుసు. అందుకనే ఎవరిని కూడా మన కుటుంబ సభ్యులు, తెలిసిన వాళ్ళు వీళ్ళు తెలియని వాళ్ళు ఎవరినా కానీ రక్షణ రూపంలో తీసుకొచ్చి ఆ శిక్ష నుంచి వాళ్ళను తప్పించాలి అనేది చాలా చాలా ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట.
అది ఈ అగ్నిగుండం, ఈ నరకం అనేది ఇది చాలా ఒక భయంకరమైన ఒక స్థలం. దానికి ఎవరిని కూడా మనం పంపడానికి వీలు లేదు. అందుకని ఇక్కడ కొంచెం ఈ ఆత్మీయ మరణం లేకపోతే భౌతిక మరణం కొంచెం మన లోతుగా వెళ్తే ఒక విషయం చూడండి. ఏదైనా మనంలో ఆదాము అవ్వ పాపం చేశారు. అంటే దేవుడు ఏం చెప్పారంటే ఒక మాట చెప్పారు, ఏ రోజైతే మీరు ఆ పండు తింటారో ఆ రోజు మీరు వెంటనే మరణిస్తారు అని చెప్పారు. ఇప్పుడు అక్కడ జరిగింది ఆత్మీయ మరణమా భౌతిక మరణమా? ఆత్మీయ మరణం. ఎందుకు ఆత్మీయ మరణం అని చెప్తున్నామంటే అక్కడ భౌతిక మరణం జరగల. వాళ్ళు దేవుడు చెప్పారు ఏమని, తిన్న ఆ రోజే మీరు మరణిస్తారు అన్నాడు ఆయన. మరి వాళ్ళు మరణించారా? లేదు. అక్కడ జరిగిన మరణం ఏంటి? ఆత్మీయ మరణం. అంటే దేవుడి దగ్గర నుంచి ఎడపాటు అక్కడ జరిగింది అన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆదాం అవ్వలు అక్కడ ఏదైనా వనంలో ఉండేటప్పుడు అక్కడ దురాత్మలు, ఈ దెయ్యాలు ఏమి లేవు కదా, ఏమి లేవు. మరి వాళ్ళు పాపం చేసి దేవుని దగ్గర నుంచి తొలగిపోయిన తర్వాత మొత్తాన్ని దురాత్మలు వచ్చి పడింది. ఎందుకంటే పాపపు జీవితం ఉన్నారు కాబట్టి. మరి కొత్త నిబంధనలో యేసయ్య వచ్చిన తర్వాత బాగా అర్థం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. యేసయ్య వచ్చిన తర్వాత ఈయన చూసారా, పాపం ఏమీ లేదు, ఈయన ఆత్మీయంగా బతికి ఉన్నారు. బాగా అర్థం చేసుకోవాలి. ఈయనను చూసి ఆత్మీయంగా ఆయన బతికి ఉన్నారు కాబట్టి ఏ పాపం ఆయన దగ్గర లేదు కాబట్టి ఆయన చూసిన దురాత్మలు కానీ దెయ్యములు కానీ ఆయనను చూసి వాళ్ళు ఏం చేశారు, కేక్కలు పెట్టారన్నమాట. ఎందుకు వచ్చావు, మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా, నువ్వు యేసయ్యని మాకు తెలుసు, నువ్వు మెస్సయ్య అని తెలుసు, నువ్వు దేవుడు అని తెలుసు, నువ్వు దేవుడు కుమారుని మాకు తెలుసు అని ఎందుకు చెప్పారంటే ఆయనలో ఏ పాపం లేదు కాబట్టి, ఆయనలో ఏ పాపం కూడా లేదు కాబట్టి ఆ దురాత్మలకి అర్థమైంది. అందుకనే యేసయ్యని చూడగానే అది అన్ని అరిసి కేకలు పెట్టింది అనమాట. సో ఇక్కడ ఇంకొక సన్నివేశం చూస్తే, మనం ముగింపు వచ్చాము, ఇంకో సన్నివేశం చూస్తే ఏంటి అని చూస్తే, ఇప్పుడు యేసయ్య సిలువలో ఉండేటప్పుడు బాగా అర్థం చేసుకోండి. యేసయ్య సిలువలో ఉండేటప్పుడు సిలువకు ముందే, సిలువ మరణం వెళ్ళ ముందు ఆయన గెత్సెమనే తోటల తండ్రిని దేవుడి దగ్గర ప్రార్థన చేసి ఏమడిగారు ఆయన, తండ్రి నీ సిద్ధమైతే ఈ పాత్రను, ఏ పాత్రను, ఈ సిలువ మరణం వహించే ఈ పాత్రను నా నుంచి తొలగించవా అని ప్రార్థన చేస్తారు ఆయన. మరి ఆయన వచ్చింది దానికోసమే. ఆయన వచ్చింది మరణించి పునరుద్ధరణయ్యి ఆరోహణం అయ్యి మన అందరికీ మన పాపములన్నీ మన పాపములు మన మరణమును ఆయన తీసివేయడానికి వచ్చింది. మరి ఆయన శరీరధారిగా ఉన్నాడు కాబట్టి అది ఎంత ఘోరమైన విషయం అని ఆయనకు తెలుసు కాబట్టి అది శరీరం తట్టుకోదో ఏమో అని చెప్పేసి ఆయన ప్రార్థన చేసి ఏమన్నారు, తండ్రి ఈ పాత్రను నా దగ్గర నుంచి తొలగించు అని చెప్పిన అదే యేసయ్య మరి చివరిలో ఏం చేశారు, అయినా నీ చిత్తమే జరుగునుగాక అన్నాడు ఆయన. ఆ మాట మాత్రం పలకలేదనుకోండి, యేసయ్య మరణించి ఏమీ లేదు, తండ్రి సిద్ధం జరగాలి ఇక్కడ. అందుకని ఆయన అలా ప్రార్థన చేసి మరి ఆయన శిలువ మరణం పొందేటప్పుడు ఆత్మీయ మరణం యేసయ్య పొందాడు. ఏం పొందాడు? ఆత్మీయ మరణం. ఎప్పుడు పొందాడు? ఆయన సిలువలో మరణించక ముందు మన అందరి పాపములన్నీ ఆయన పైన మోప పడేటప్పుడు తండ్రిని దేవుడు ముఖం తిప్పుకున్నాడు. ఎందుకంటే పాపములు తండ్రి అయిన దేవుడు సహించలేడు, చూడలేడు కాబట్టి మన పాపములు మన అందరి, అంటే యేసయ్య శిలువ మనం పొందేటప్పుడు దాని ముందు అంతవరకు పుట్టి సచ్చిన వాళ్ళందరి, మరణించిన వాళ్ళందరి పాపములు, అప్పుడు బతికిన వాళ్ళందరి పాపములు, ఆ తర్వాత పుట్టి మరణించే వాళ్ళపై అంతమంది పాపములు ఆయన పైన వేసుకున్నాడు కాబట్టి ఆ పాపమును సహించలేక చూడలేక తండ్రిని దేవుడు ముఖం తిప్పుకున్నాడు. అక్కడ ఆత్మీయ మరణం జరిగింది. అక్కడ తండ్రి దగ్గర నుంచి ఎడపాటు. అందుకనే యేసయ్య చివరిలో చెప్తారు కదా,
తండ్రి తండ్రి నన్నెందుకు విడిచిపెట్టావు, మై గాడ్ వై యూ హ్యావ్ ఫోర్సెకన్ మీ అని చెప్తాడు కదా. అందుకే అది చెప్పడం అనమాట. అక్కడ యేసయ్య కూడా ఆత్మీయ మరణం. మరి ఆత్మీయ మరణం పొందిన మరి ఎలాగా ఆయన తండ్రి దగ్గర వెళ్ళిపోయారంటే, మరి ఆయన ఏం చేశారు, తండ్రిని దేవుడు పునరుద్ధరణ చేశాడు, రిసరెక్ట్ చేశాడు అనమాట. అంటే మరణం నుంచి గెలిపించి తీసుకెళ్ళాడు అనమాట. అలాగే రేపు మనం కూడా యేసయ్యలో జయ జీవితం, విశ్వాస జీవితం కొనసాగించేటప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనం కూడా ఈ మరణం నుంచి మనం ఒకవేళ యేసయ్య రాముందు మరణం చూసేట్టుగా ఉంటే మరణించినా కానీ ఆ మరణం నుంచి మనం కూడా లేపి మనను తండ్రి దగ్గర ఆయన చేర్చుకుంటాడు అనేది ఈరోజు దీని ద్వారా మనం నేర్చుకునే పాఠం అన్నమాట. అందుకని చూడండి, యేసయ్య అక్కడ మరణించి పునరుద్ధరణ అయిన వెంటనే ఏం చేశాడు, ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు ముందు ఎక్కడ వెళ్ళాడు, ఆయన పాతాళం వెళ్ళాడు. పాతాళం వెళ్ళి అక్కడ అబ్రహాం రొమ్ము అని పిలువబడిన పరదేశును ఆయన ఏం చేశారు, ఆయన ఉపదేశించి ఇంకా అన్ని పరలోక అంటే స్వర్గం నరకపు తాళచెవులు నా దగ్గరనే ఉంది, ఇంకా నేనే మీకు అందరికి దారి అని చెప్పి ఆ నిజంని చెప్పి వాళ్ళందరినీ సెరగా పట్టుపోయి పరలోకంలో పెట్టింది కూడా అందువలనే ఇది మనకి అర్థం చేసుకోవాలి. సో ఎందుకు అలా చెప్పబడింది, అక్కడ అబ్రహాం రొమ్ము ఆ పరదేశ అని చెప్పబడింది, ఆయన ఎందుకు ఉపదేశం చెప్తుంది, నేనే అన్ని అని చెప్పాలని చెప్తుందంటే, మన అందరికీ తెలుసు కొత్త నిబంధనలు చెప్పిన ప్రకారం యేసయ్యనే పరలోకం తండ్రి ఎదుగు చేరుకోవాలంటే యేసయ్యనే మార్గం, జీవం, సత్యం, ఇవన్నీ కూడా ఆయనే కాబట్టి ఆయన ఒక్కరే యేసయ్య ఒక్కరే దారి కాబట్టి మనకు ఇది అర్థం అవ్వాలి. సో ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం.